వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అమావాస్య ఎనర్జీ. శ్రావణ మాసం అమావాస్య ఇది మొదలవుతుంది. శ్రావణ మాసం రేపటి నుంచి ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. మై పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో యాక్యురేట్గా రీడింగ్ చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎక్కువగా కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. వర్క్ రిలేటెడ్ పర్సన్స్తో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీతో కొంచెం లవ్ రిలేటెడ్ కాబట్టి మీతో కమ్యూనికేషన్ అయితే తక్కువగా ఉన్నది. ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారు. వర్క్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారు. వర్క్ రిలేటెడ్గా ఉండే వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంటుంది. లేట్ నైట్ చాటింగ్స్ చేస్తున్నారు. ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం, ఎడిక్షన్స్కు గురవ్వడం, ఎక్కువగా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్ మీతో. సో దానివల్ల ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం, ఏదో కానీ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం అనేది ఫుల్ఫిల్మెంట్ అయింది. వాళ్ళకి ఎక్కువగా కూర్చోవాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఈ ఒంటరితనంలో కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు అని అయితే మీ పర్సన్ ఆలోచనల్లో ఉన్నాయి. మీ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. రియూనియన్ అయితే జరుగుతుంది. మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు జరుగుతున్నాయి. మీతో కూడా కొంచెం ఎమోషనల్ అప్సెట్ ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అన్కండిషనల్లో ఉంది. అన్కండిషనల్ లవ్ ఉంది. ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేరు, కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. మీకైతే జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లో లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. లీగల్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయిన తర్వాత మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మనీ మేకింగ్ ఇష్యూలో ఎక్కువగా ఫోకస్ పెట్టున్నారు. మనీ మేకింగ్ ఇష్యూలో ఫోకస్ పెట్టున్నారు. ఓవర్గా రీగ్రెట్ అవుతున్నారు. కొంచెం అంటే ఒంటరిగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, రీగ్రెట్ అవుతున్నారు. మీ పర్సన్ రీగ్రెట్ అయితే అవుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎమోషనల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్గా ప్రాక్టికల్గా ఉంటున్నారు. ఇప్పుడు 8 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని అయితే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే థర్డ్ పార్టీతో న్యూ బిగినింగ్ చేశారు, రీయూనియన్ అయ్యింది. ఓల్డ్ పర్సన్స్ ఎవరితోనో కానీ రీయూనియన్ అయ్యింది. 8 ఆఫ్ వ్యాన్స్, క్వీన్ ఆఫ్ కప్స్.
వాళ్ళైతే మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఎమోషన్స్ని అయితే దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఏంటంటే మీ దగ్గర చెప్తే ఎక్కడ మీ కంట్రోల్లోకి వాళ్ళు వచ్చేస్తారు అని ఆలోచించి ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. ద మూన్ కార్డ్, ద డెవిల్. ఎస్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది, కోపం విపరీతంగా ఉంది, అందుకే మీతో మాట్లాడటం లేదు, అదర్ ఎడిక్షన్స్కి కూడా గురై ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్ బర్డెన్ ఉంది, వర్క్ లోడ్ విపరీతంగా ఉంది. 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వ్యాండ్స్. మీకైతే కమిటెడ్గా మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో స్లో మూమెంట్ అయినా సరే సక్సెస్ కోరుకుంటున్నారు. అతని విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కాంటాక్ట్లో ఉండాలి, మిమ్మల్ని మీతోనే సక్సెస్ రిలేషన్ అనేది ఉంటుంది అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. రిస్క్ తీసుకొని అయినా సరే మీ గురించి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అయితే ఉంది, ఖచ్చితంగా రీయూనియన్ ఉంది, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. ఎస్, మీకు మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది, వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది కూడా సోల్ లెవెల్ కనెక్షన్ అండి. ఒకరిని విడిచైతే ఒకరు ఉండలేరు. జస్టిస్ కార్డ్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వచ్చింది. ముగ్గురు వ్యక్తుల వల్ల అయితే వీళ్ళకి హార్ట్లో పెయిన్ అనేది వచ్చింది. ముగ్గురు వ్యక్తుల వల్ల ఏంటంటే వీళ్ళకి బాధ కలిగింది. సో ఎలా అయినా సరే, ఎన్ని బాధలు కలిగినా సరే, ఏ విషయంలోనైనా సరే, అది కూడా మీ లైఫ్లో ఉండే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం అనేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ మీకైతే జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని హిడెన్గా పెట్టుకున్నారు, కొన్ని రహస్యాలు కూడా దాచిపెట్టారు వీళ్ళు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, బాధ్యతాపరమైన వ్యక్తిగా ఉంటున్నారు, మనీ మేకింగ్లో న్యూ బిగినింగ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ ఏదో సమ్ బిజినెస్ అయితే మనీ మేకింగ్ ఇష్యూలో స్టార్ట్ చేశారు. 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. వెయిటింగ్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, వెయిటింగ్ అయితే ఉంది. ఇక్కడ మీ గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ స్వార్డ్స్. లేట్ నైట్గా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఒంటరిగానే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, ఒంటరిగా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అని అయితే ఆలోచన మీ పర్సన్లో ఉంది. యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, పాస్ట్లో ఏ విధంగా ఉన్నారు? మీ పర్సన్ అయితే పాస్ట్లో ఓవర్గా వెయిటింగ్ చేస్తున్నారు, పాస్ట్లో నుంచి కూడా ఈ రిలేషన్లో ముందుకు ఎలా సక్సెస్గా వెళ్ళాలి అని అయితే పాస్ట్లో ఆలోచించేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ అయితే భయపడుతున్నారు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ పరంగా భయపడుతున్నారు, లేదు అంటే ఏదో సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే మనీ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, పిసినారుల్లాగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు మనీ పరంగా ప్రజెంట్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఏంటంటే మీతో రియూనియన్ ఉంది, న్యూ బిగినింగ్ చేస్తారు,
కొంచెం డిస్టెన్స్ పెట్టినా మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు డిస్టెన్స్ పెట్టినా సరే ఫ్యూచర్లో మీతో రియూనియన్ అయితే కనిపిస్తుంది. మీ పోసంది అయింది మీది మీది మీ పాస్ట్లో ఎలా ఉన్నారు, మీరు పాస్ట్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ రిలేషన్లో సాక్రిఫైస్ చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. అప్పుడు ఉండే స్ట్రగుల్స్కి ఇప్పటికి మీ పర్సన్ మీద మీకంటూ ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకాన్ని బట్టి మీ పర్సన్ అనే వాళ్ళని మీరు కొంచెం విడిచిపెట్టారు. మీరు కొంచెం డిస్టెన్స్ పెట్టారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఈ రిలేషన్లో ఖచ్చితంగా రీబర్త్ అనేది జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే భయం అనేది ఉంది. ట్రాన్స్ఫర్మేషన్లో భయం ఉంది. రిలేషన్ ఎండ్ అయిపోతుందేమో అనే ఒక భయం అనేది మీలో డిప్రెషన్ని గురి చేస్తుంది అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ కలుస్తారా కలవరా, కొన్నాళ్ళు మూవ్ ఆన్ అవుతారండి. రియూనియన్ అయితే క్లోజ్డ్ బుక్లో ఉంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అవుతారు. స్టక్డ్ పొజిషన్లో పెట్టి ఉంటారు. ఈ అమావాస్య ఎనర్జీస్ మాత్రమే. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు, వాళ్ళ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ ఇద్దరి మధ్యలో నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది. సో అందువలన ఏంటంటే బాధ్యతల పరంగా ఏంటంటే స్టక్డ్ పొజిషన్లో ఈ రిలేషన్ ఉంటుంది. కానీ వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉంటారు. మీకు మీ పర్సన్ అంటే కేరింగ్ ఉంటుంది, బాధ్యతగా ఉంటారు. గొడవలు కొన్ని అవుతాయి, ఎమోషనల్ అప్సెట్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఎడిక్షన్స్ గురవుతారు. గొడవలు కూడా జరుగుతున్నాయి.